మిత్రులారా, ఇటీవల క్రాంతి టీవీ ఇంటర్వ్యూలో సాంబశివరావు అనే ఒక వ్యక్తి శ్రీరాముని జననం గురించి కొన్ని అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడాడు. శ్రీరాముని యొక్క జననము స్త్రీ యొక్క ప్రాతిపత్యాన్ని చెరనాడితే జనం వచ్చింది అని చెప్పుకొచ్చాడు. తర్వాత తులసికి అనుమానం వచ్చింది. నా భర్త రోజు ఇలా బిహేవ్ చేయడు కదా, సంథింగ్ తేడా ఉందని చెప్పేసి గబక్కలు లేసి నువ్వెవరో చెప్పు, మాయావి నువ్వెవరో చెప్పు, లేదని నేను వెంటనే చేపిస్తానని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు అసలు రూపాన్ని చూపిస్తాడు విష్ణు. నేను విష్ణువుని ఇట్లా నీ భర్త రూపంలో వచ్చానది. అప్పుడు తులసి శాపం పెట్టి, కాబట్టి నేను నీకు శాపం పెడతాను, నువ్వు నరావతారిగా భూమి మీదకి వస్తావు, అప్పుడు ఏ విధంగా అయితే నా భర్తకు నేను దూరం అయిపోయానో అలాగే నీ భార్య నీకు దూరం అయిపోయింది, ఇట్లా శాపం పెట్టింది అనమాట. అంటే ఏంది ఆ శాపం ఏంటిది అని అంటే రాముడుగా జన్మిస్తాడు భూమి మీద, ఎవరు విష్ణు. సో ఆ రాముడి యొక్క జన్మకు కారణం అక్కడ ఒక స్త్రీని ఆ విధంగా చేయటం, ఆవిడ మానాన్ని పాడు చేయటం. కాబట్టి దాన్ని ఏ విధంగా అది మంచి పనిగా చూడాలి. దానికి కౌంటర్ గా కరుణాకర్ సుగ్గుణ అనేటువంటి ఒక వ్యక్తి మేరీ వారిని కించపరుస్తూ మాట్లాడాడు. అంటే ఇక్కడ శ్రీరాముల వారిని తను కించపరిస్తే తప్పకుండా మేరీ వారిని తను కించపరచాలి అంటున్నాడు. మళ్ళీ డౌట్ వచ్చింది వీడికి, ఎవరి పేరు చెప్పాలా అని. సరే నువ్వేదనుకుంటున్నావు అదేరా, పరిశుద్ధాత్మ అనుకో, యెహోవా అనుకో, వీళ్ళు ముగ్గురు ఒకటే అని చెప్పాడు వీడు. దీంట్లో ఇప్పుడు మేరీ కడుపు చేసింది కూడా వేసానా, వాడు చెప్పిన అర్థం తీసుకుంటే అదే వస్తుంది. సరే యేసో పరిశుద్ధాత్మ యెహోవాను ముగ్గురు విడిగాను, ముగ్గురు కలిసి ఏదో చేశారు, కడుపు చేశారు. నేను కొంతమంది క్రైస్తవులతో మాట్లాడాను, సాంబశివరావు గారు మాట్లాడేది సమంజసమేనా అడిగితే, లేదండి ఈ హిందువులు ఈ మతోన్మాదులు యేసు వారిపై మరియం వారిపై బురద చల్లుతున్నారు, అందుకని సాంబశివరావు గారు అలా మాట్లాడాడు అన్నారు. నేనంటున్నాను, సాంబశివరావు గారు తన పైశాచిక ఆనందం కోసం అలా మాట్లాడితే కరుణాకర్ సుగ్గుణ ఒక్కరి మనోభావం దెబ్బతింటే ఇబ్బంది లేదు, కానీ వేలాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కదా, మరి దీన్ని ఎలా చూస్తారు? అదేవిధంగా కరుణాకర్ సుగ్గుణ పైశాచిక ఆనందం కోసం తను మాట్లాడితే సాంబశివరావుకి కౌంటర్ ఇవ్వాలి అనుకుంటే తను ఒక్కరి మనోభావం దెబ్బతినేలా మాట్లాడాలి, కానీ వేలాది మంది క్రైస్తవుల ముస్లింల మనోభావాలు దెబ్బతింటే దీనికి బాధ్యులు ఎవరు? ఇలాంటి వారిని అస్సలు ఎంటర్టైన్ చేయకూడదు. ఎందుకంటే వీరిద్దరూ ఒకరిపై ఒకరు నిందలేసుకుంటూ ఒకరిపై ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ హిందువుల క్రైస్తవుల ముస్లింల మనోభావాలు దెబ్బతింటున్నాయి. దీనికి పులిస్ స్టాప్ అనేది లేదా అంటే ఇలా ఆ పులిస్ స్టాపే ఈ వీడియో. మిత్రులారా, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇలాంటి మతోన్మాదులకు కానీ బూతు పదాలు వాడే వాళ్ళకి కానీ మహనీయుల్ని కించపరిచే వారికి కానీ తప్పకుండా ఒక పులిస్ స్టాప్ అనేది ఉంటుంది. క్రైస్తవులకు బైబిలే కదా ప్రమాణం. బైబిల్ని క్రాస్ చేసి వెళ్ళేవాడిని అవిశ్వాసి అంటారా లేదా? తప్పకుండా అవిశ్వాసి అంటారు. మరి సాంబశివరావు గురించి బైబిల్లో ఒక వాక్యం వచ్చింది, మీరు చూసారా? అవును, సాంబశివరావు లాంటి వాళ్ళ గురించే ఈ బైబిల్లో ఇలాంటి వాక్యం వచ్చింది. ఎఫెసీయులు 4:29, చెడు మాట ఏదీ నీ నోటి నుండి రావద్దు, వినువారికి ఉపకారం కలిగించినట్లుగా మాట్లాడుడి. ఇంత చక్కని వాక్యాన్ని సాంబశివరావు చూడలేదా? క్రైస్తవులు ఒకసారి ఆలోచించండి. నేను క్రైస్తవ విరోధిని కాదు, హిందూ విరోధిని కాదు, ముస్లిం విరోధిని కాదు, సత్యాన్ని ప్రచారం చేసే వాడిని మాత్రమే. నా వీడియోలు మొత్తం చెక్ చేసుకుని ఇలానే ఉంటాయి. కరుణాకర్ సుగ్గుణ, నీకు ధర్మజ్ఞానం లేదు, నీకు తెలియదా? మనుస్మృతి అధ్యాయం 4 శ్లోకం 30, పరధర్మాన్ని నిందించకూడదు, మన ధర్మాన్ని అతిగా గొప్పగా చూయించకూడదు అని చక్కగా హిందూ గ్రంథాలు చెప్తున్నాయి. మరి నువ్వు పరధర్మాన్ని నిందిస్తూ మహనీయులు నిందిస్తూ జీవితం గడుపుతున్నావే, మరి నువ్వు ఎలాగా విశ్వాసం అనుకుంటున్నావు? సరే, ఏది ఏమైనా మీ గొడవల్లో, మీరిద్దరి వ్యక్తిగత గొడవలా లేక ఇంకేమని ఉన్నాయో, మీరిద్దరి గొడవల్లో అనేక మంది మనోభావాలు కించపరుస్తారా? అనేక మంది మనోభావాలు దెబ్బతీస్తారా? మిత్రులారా, ఇలాంటి వారిని మీరు అస్సలు ఎంటర్టైన్ చేయకూడదు. కింద కామెంట్లలో తప్పకుండా మీరు ఎప్పుడు రాయాలి. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు ఏం రాయాలంటే, కొంతమంది నేను ఛానల్లో చూస్తున్నాను, వారి యొక్క వీడియో డిస్క్రిప్షన్లలో ఉన్నటువంటి వాళ్ళ కామెంట్స్లో చూస్తే ఏం తెలుస్తుందంటే, చాలా చక్కగా చెప్పారండి, చాలా మంచి గడ్డి పెట్టారండి, వాడికి అలా చేశారండి, వీడికి ఇలా చేశారని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. కానీ బైబిల్ ప్రకారంగా మీరు మాట్లాడిన మాట తప్పని చెప్పి ఒక క్రైస్తవుడు సాంబశివరావుకి పెట్టలేదండి. ఆశ్చర్యమైన విషయం ఇది. అదే హిందువులు కూడా చాలా మంచిగా చెప్పేవండి, గొర్రెలకు అచ్చేసేవండి ఇచ్చేసేవండి మాట్లాడుతున్నా, కానీ నువ్వు వేదాల ప్రకారంగా హిందూ ధర్మశాస్త్రాల ప్రకారంగా నువ్వు చేసిన తప్పు ఇలా మాట్లాడకూడదని చెప్పి ఒక్క కామెంట్ లేదండి. ఇది ఆశ్చర్యమైన విషయము. సమాజం ఎటెళ్తుంది సమాజం? చూసేవాళ్ళు వినేవాళ్ళు ఖండిస్తేనే కదా ఇలాంటి వాళ్ళు ఆగుతారు. మిత్రులారా, ఇప్పటికైనా సరే ఎవడు ఏ వీడియో చేసినా కూడా ముందు మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ ధర్మానికి సమంజసంగా ఉందా లేదా ధర్మానికి విరుద్ధంగా ఉందా అన్నటువంటి విషయాన్ని మీరు పరిశీలించాలి. అప్పుడే కామెంట్లు పెట్టాలి, లేకపోతే డిస్లైక్ కొట్టేసి వదిలేయాలి.
వీరిద్దరూ ఇలా గ్రంథాలపై బురద ఎందుకు చల్లుతున్నారు అంటే కరుణాకర్ సుగ్గున బైబిల్ని దైవ గ్రంథంగా ఒప్పుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం సాంబశివరావు హిందూ గ్రంథాలని దైవ గ్రంథాలుగా అంగీకరించట్లేదు. ఇది పెద్ద సమస్య. అయితే ఇక్కడ కరుణాకర్ సుగ్గున బైబిల్ చదివినప్పుడు తనకు లోపాలు కనిపిస్తున్నాయి. సాంబశివరావు హిందూ గ్రంథాలు చదివినప్పుడు తనకు లోపాలు కనిపిస్తున్నాయి. ఇది పెద్ద సమస్య. దీనికి పరిష్కారం అంటూ ఏది లేదా అంటే తప్పకుండా మిత్రులారా ఉంది. అదే ఈ పరిష్కారం. దీనికి ఒక చిన్న ఉదాహరణ, మొబైల్ ఫోన్ 2000లో వచ్చింది అనుకుంటున్నాను. 2000 ముందు కాలం, మొబైల్ ఫోన్ రాక ముందు కాలంలో ఇద్దరు వ్యక్తులు నిలబడి మాట్లాడుకుంటున్నారు. అమెరికాలో ఉన్నటువంటి నా ఫ్రెండ్తో నీకు మాట్లాడిస్తాను, ఒక్క నిమిషంలో మాట్లాడిపిస్తాను అంటే ఆ వ్యక్తి ఏమంటాడు, మొబైల్ ఫోన్ అప్పటికి రాలేదు, మొబైల్ ఫోన్ గురించి తనకు తెలియదు, ఇంపాసిబుల్ అన్నాడు. ఒక్క నిమిషంలో అమెరికాలో ఉన్నటువంటి నీ ఫ్రెండ్తో నాకు మాట్లాడిపిస్తావా, ఏమన్నా పిచ్చోనా, ఇది అన్సైంటిఫిక్, దీన్ని నేను నమ్మను అన్నాడు. కానీ ఈ కాలంలో ఈ మాట అంటే నమ్ముతాడా నమ్మడా? ఇలా పెద్ద ఆశ్చర్యం ఏముంది, మాట్లాడొచ్చు, ఫోన్ చేయి అట్లా మాట్లాడతాడు అనొచ్చు. అంటే ఆ కాలానికి ఈ కాలానికి వ్యత్యాసం ఉందా లేదా? ఆ కాలంలో నిలబడి ఈ కాలం ఊహించడం పాసిబులా ఇంపాసిబులా? ఇంపాసిబుల్ ఒక మనిషికి. అదేవిధంగా ప్రవక్తల కాలం, ప్రవక్తల తర్వాత కాలం, రెండు కాలాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఒకటి ప్రవక్తల కాలం, రెండోది ప్రవక్తల తర్వాత కాలం. ప్రవక్తల కాలంలో అనేక మిరాకిల్స్, అద్భుతాలు జరుగుతాయి. ఇవి మనం నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. ఉదాహరణకు తండ్రి లేకుండా కన్యకు ఒక మహాపురుషుడు పుట్టడం, ఒక కర్రను తీసుకొని రాయిపై కొడితే నీళ్లు రావడం, ఒక కర్రను తీసుకొని సముద్రంపై కొడితే సముద్రం చీలిపోవడం, కొన్ని కర్రలు కింద పడిస్తే పాములై పరిగెట్టడం, ఇలాంటి అనేక మిరాకిల్స్, అనేక అద్భుతాలు మనకు ఆ గ్రంథాల్లో కనిపిస్తాయి. ఎందుకంటే అది ప్రవక్తల కాలం. ప్రవక్తల కాలం గడిచిన తర్వాత ఇక అవేమీ ఉండవు. అదేవిధంగా హిందూ గ్రంథాల్లో కూడా మనం ఇలాంటివి చూస్తూ ఉంటాం. రాళ్ళను తీసుకువచ్చి నీటిపై వేస్తే దారి కావడము, బాణాలు వేస్తే ఆకాశంలో కొట్టుకోవడము, ఇక్కడి నుంచి అక్కడికి గాల్లో ఎగిరిపోవడము, ఇలాంటి మనం హిందూ గ్రంథాల్లో చూస్తుంటాం. అదేవిధంగా ఖురాన్లో చూస్తుంటే గగన ప్రయాణం, మొహమ్మద్ ప్రవక్త వారిని ఒక రెక్కల గుర్రంపై కూర్చోబెట్టుకొని ఆకాశంలోకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇవన్నీ ప్రవక్త కాలాలు. ఇవి మనం ఇమాజిన్ చేయలేము, వీటి ఊహించను కూడా ఊహించలేము. ఆ కాలంలో జరుగుతాయి. ప్రవక్తల కాలం గడిచిన తర్వాత ఈ కాలంలో అలాంటివి పాసిబుల్ కాదు, ఇంపాసిబుల్. ఈ కాలంలో నిలబడి ఆ కాలానికి జరిగినటువంటి ఆ పుస్తకాల నుంచి, ఆ గ్రంథాల నుంచి తీసి అడిగితే ఎవడూ సమాధానం చెప్పలేడు. వీంది వానికి చెడు అనిపిస్తుంది, వాంది వీనికి చెడు అనిపిస్తుంది. ఇదే పరిష్కారం. ప్రవక్తల కాలానికి మన కాలానికి చాలా తేడా ఉంటుంది. ఏ విధంగానైతే మొబైల్ కాలం, మొబైల్ తర్వాత కాలం ఉందో, అదేవిధంగా ప్రవక్త కాలం, ప్రవక్త తర్వాత కాలం. ప్రవక్తల కాలంలో అన్నీ సాధ్యమే. ఈ కాలంలో అవి అన్సైంటిఫిక్ అనిపించినా, అవి కొన్ని చెడుగా కనిపించినా, అవి కొన్ని నమ్మశక్యంగా లేకుండా కనిపించినా అవి పాసిబులే, అవి సత్యమే, అది నిజమే. ఇప్పుడు అవి నమ్మశక్యంగా ఉండకున్నా, ఒకవేళ అవి నమ్మశక్యంగా లేవనుకో ఎదుటివాటి గ్రంథంలో, మరి అలాంటి విషయాలు నీ గ్రంథంలో కూడా ఉంటాయి. మరి దీన్ని ఏమంటావు అంటే నీ గ్రంథంలో ఉంటే నమ్మాలి, ఎదుటి వాని గ్రంథంలో ఉంటే నమ్మకూడదా? కరుణాకర్ సుగ్గున, అర్థమవుతుందా నీకు? నీ గ్రంథంలో అలాంటివి ఉంటే నమ్మాలి, ఎదుటి వాడి గ్రంథంలో అలాంటివి ఉంటే నమ్మకూడదు. సాంబశివరావు, నీ గ్రంథంలో అలాంటివి ఉంటే నమ్మాలి, ఎదుటి వాడి గ్రంథంలో అలా ఉంటే నమ్మకూడదా? అంటే మీరు ఎంత అజ్ఞానులు, ఎంత అవివేకులు, ఎంత మూర్ఖులు! మీ ఇద్దరు చేయడం వల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఒకసారి ఆలోచించండి. మిత్రులారా, నేను చెప్పేది ఒకటే, ఖురాన్ అయినా సరే, వేదమైనా సరే, బైబిల్ అయినా సరే, ఆ సర్వేశ్వరుడే భూమిపైకి పంపించాడు. అందులో మనకు నచ్చనటువంటి విషయాలు కనిపించినా కూడా అది ప్రవక్తల కాలానికి ఉన్నటువంటి మెరాకిల్స్. అవి అన్సైంటిఫిక్ గా కనిపించినా కూడా అవి ప్రవక్తల కాలంలో జరిగాయి అన్నటువంటి విశ్వాసం మనం ఉంచాలి. ఈ కాలంలో మనకు అది నచ్చకున్నా కూడాను వాటిపై విశ్వాసం ఉంచడం అనేది ఇది కనీస ధర్మం. ఈ విషయాన్ని తెలియక నా గ్రంథంలో సత్యం ఉంది, నీ గ్రంథంలో బూత్ ఉంది, నీ గ్రంథంలో బూత్ ఉంది, నా గ్రంథంలో సత్యం ఉంది, ఈ గొడవలకు పరిష్కారము ఏముంటుంది? నీ ఇల్లు నాకెంత దూరమో నా ఇల్లు నీకంతే దూరము, అవునా కాదా? కాబట్టి ప్రతి గ్రంథంలో మనం చూస్తే, భూతద్దం పెట్టి చూస్తే మనకు కొన్ని తప్పుల్లా కనిపించవచ్చు, కానీ ప్రవక్తల కాలంలో అవి జరిగాయి, అలానే జరుగుతాయి, ఉన్నాయి కూడా, ఉంటాయి కూడా. కానీ ఇవన్నిటిని వదిలేసి నీకు ఏం ఆజ్ఞలు ఇచ్చారు ఆ ఆజ్ఞల ప్రకారంగా నువ్వు జీవితం గడపాలి. ఎదుటివాన్ని కించపరచకూడదు, ఎదుటివాని మనోభావాన్ని దెబ్బతీయకూడదు, ఎదుటివానితో ప్రేమగా మెదలాలి, ఎదుటివారితో సోదర భావంతో ఉండాలి అనేటువంటి మెసేజ్లు అందులో ఉన్నాయి కదా.
అవి ఈ కాలానికి వర్తించినవి కనుక వాటిని అనుసరించాలి. వాళ్ళు చేసిన మహిమలు కానీ, మిరాకిల్స్ కానీ, జననాలు కానీ, మరణాలు కానీ, గాల్లో ఎగరలు కానీ ఇవన్నీ కూడా పట్టించుకుంటే ఇక ఏ వ్యక్తి కూడా ఏ మతం మీద ఏ ధర్మం మీద ఉండకూడదు. చక్కగా వెళ్ళి నాస్తికత్వంలో కలవాల్సి వస్తుంది. ఈ లాజిక్ని మిస్ కాకండి. ఇంత చిన్న లాజిక్ ఇది. ఆలోచిస్తే పెద్దగా ఏమీ లేదు. ఇది చిన్న లాజిక్కే. హిందువులారా మీరు కూడా ఇలాంటి వారికి ఎంటర్టైన్ చేయకండి. క్రైస్తవులారా మీరు కూడా ఇలాంటి వారికి ఎంటర్టైన్ చేయకండి. కోట్లాది మంది, వేలాది మంది మనోభావాల్ని దెబ్బతీసేటువంటి ఏ వీడియోనా సరే వెంటనే డిస్లైక్ కొట్టేయండి. నా మాట మీకు అర్థమైందని నేను స్పష్టంగా మీకు తెలియపరచాలని భావిస్తూ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.